హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఒకేసారి 2 పథకాలు అయితే విడుదల చేయబోతోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. మనందరికీ కూడా ఈ విషయం తెలుసు. తాజాగా మరొక 2 పథకాలకు సంబంధించి కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 పథకాలకు సంబంధించి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకాలు ఎప్పుడు విడుదల అవుతాయి అని చెప్పేసి తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ 2 పథకాలకు విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే చేసింది. మరి ఈ 2 పథకాల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా ఈ అప్డేట్ అన్నీ కూడా చేసుకొని మీరు గనుక అలర్ట్గా ఉంటే ఈ 2 పథకాల ద్వారా పూర్తి స్థాయిలో లబ్ధి పొందవచ్చని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారికి ఏ 2 పథకాల ద్వారా అమలు కాబోతున్నాయి, ఏ పథకం ద్వారా మహిళలకు ఎంత డబ్బులు వస్తుందనే విషయాలు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఎందుకంటే మనకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే మహిళలు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కువ శాతం పథకాలు ఇక్కడ మహిళలకైతే అందించబోతోంది ప్రభుత్వం. మరి ఈ 2 పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీకు కొన్ని అర్హతలు ఉండాలి, వాటితో పాటు కొన్ని రకాల ఆధారాలు కూడా కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. ఏ ఆధారాలు ఉండాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఆ దరఖాస్తులు చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ పథకాలను ప్రారంభించి మీకు లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఇక్కడ నిర్ణయం తీసుకుంది. మరి దానికి అనుగుణంగా మనకు అన్నీ కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి అవకాశం అయితే రాబోతుంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ 2 పథకాలను అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. మరి ఈ నెల 17 నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రత్యేకంగా ఈ పథకాల గురించి చర్చించి మనకు విడుదల చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. మరి ఆ వివరాలన్నీ కూడా ఆ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా చిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు చిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడవచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా కూటమి ప్రభుత్వం ఒకేసారి 2 పథకాల డబ్బులు విడుదల చేయబోతున్నట్లు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ నెలలోనే ఈ 2 పథకాల ద్వారా కూడా మహిళలకు డబ్బులు వేస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా మొట్టమొదటిగా చూసుకుంటే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తూ ఉన్నారు. ఆల్రెడీ ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి దరఖాస్తులు అనేవి కూడా కొనసాగుతున్నాయి. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉన్నారో ఆ వితంతు మహిళలంతా కూడా వెంటనే మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ పథకానికి మీరు అప్లై చేసుకోండి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా పౌజు పెన్షన్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియను కూటమి ప్రభుత్వం చేపట్టింది. ఆల్రెడీ పౌజు పెన్షన్లకు సంబంధించి కొనసాగుతున్నాయి. మీరు ఎవరైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా వితంతు మహిళలు ఉంటే, మీ భర్తకు పెన్షన్ వస్తూ ఉండి మీ భర్త కనుక లేకుండా ఉంటే మీ భర్త పెన్షన్ మీరు దరఖాస్తు అనేది చేసుకోవచ్చు. మీ భర్త పెన్షన్ మీకు తర్వాత నెల నుంచి ఇవ్వడం జరుగుతుంది.
కాబట్టి ఏం చేస్తారంటే స్పౌజ్ పెన్షన్ దరఖాస్తు చేసుకోండి. మీ భర్త మరణ ధృవీకరణ పత్రం, మీ భర్త ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, ఆధార్కి లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు, ఫోటోలు ఇవన్నీ తీసుకొని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే మీరు అప్లై చేసుకుంటే ప్రభుత్వం అయితే మీకు అవకాశం ఇస్తుందన్నమాట. వెంటనే కూడా మీకు తర్వాత నెల నుంచి మీకు ఈ 4,000 రూపాయల పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మరి ఇలా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 4,000 రూపాయలు స్పౌజ్ పెన్షన్ అంటే వితంతు పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. ఇక సెప్టెంబర్ నెల నుంచి కంటిన్యూగా మీకు ప్రతి నెల కూడా ఈ 4,000 రూపాయలు పెన్షన్ అనేది కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క స్పౌజ్ పెన్షన్దారులు, వితంతు మహిళలు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే కూడా దరఖాస్తులు చేసుకొని ఈ యొక్క ప్రతి నెల కూడా 4,000 రూపాయల పెన్షన్ చొప్పున మీరు అనేది ప్రతి నెల తీసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సకాలంలో పెన్షన్ పొందవచ్చు. ఇక రెండో పథకం కనుక చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఇప్పటికే ఈ పథకం ద్వారా తొలి విడత డబ్బులు మనకు కూటమి ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మరి తాజాగా రెండో విడత డబ్బులు విడుదలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. మరి ఈ రెండో విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా ఈ 2 విడతల డబ్బులు అయితే ప్రభుత్వం అందించబోతోంది. ఇప్పటికే తొలి విడతలో డబ్బులు పడినటువంటి వారందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది. మరి గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారితో పాటుగా ఈ రెండో విడతతో ఎవరైతే మీ పిల్లలు 1వ తరగతిలో చేర్పించారో వారికి, అలాగే మీ పిల్లలు ఎవరైతే 10 పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరారో ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే జమ చేయబోతోంది. ఇప్పటికే మనకు ఈ నెల 25వ తేదీన వరకు కూడా మనకు కూటమి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇప్పటికీ తొలి విడతలో డబ్బులు పడకుండా ఉండి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో వారందరికీ కూడా దరఖాస్తులు కూడా ప్రభుత్వం మనకు వెరిఫికేషన్ అయితే చేస్తుంది. అంటే మీరు గ్రీవెన్స్లో భాగంగా మీరు ఎలిజిబుల్ కాదా అవునా అని చెప్పేసి ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ ప్రక్రియ అయితే చేపట్టింది. మరి ఈ వెరిఫికేషన్ ప్రక్రియలో నిజంగా మీకు ఆ సమస్య లేకుండా ఉండి సమస్య కనుక వచ్చి ఉంటే మీకు ఈ యొక్క దరఖాస్తుల ప్రభుత్వం అయితే ఇక్కడ ఆమోదించి మీకు అర్హుల జాబితాలో అంటే ఈ 30వ తారీఖున అర్హుల జాబితా అనేది విడుదల చేస్తారు. దానిలో మీకు అర్హుల జాబితాలో ఖచ్చితంగా కూడా మీ పేరు అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఆ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ఈ నెల 30వ తారీఖున ఫైనల్ అర్హుల లిస్టు అనేది వస్తుంది. రెండో విడతకు సంబంధించి మరి ఈ యొక్క పెండింగ్ డబ్బులతో పాటుగా ఇక్కడ ఎవరైతే మనకు జూలై నెలలో కొత్తగా పాఠశాలలో చేరారో 1వ తరగతి ఆ పిల్లలకు కూడా మనకు తల్లుల ఖాతాల్లోకి, అలాగే కొత్తగా 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్లో చేరిన వాళ్ళు ఉంటారు కదా, వారికి కూడా ఇక్కడ డబ్బులు వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి జాబితా కూడా మనకు 30వ తారీఖున విడుదల చేస్తామని, ఈ 30వ తారీఖున మనకు విడుదల అయ్యేటటువంటి జాబితాలో మీ పేర్లు చెక్ చేసుకొని మీరు 30వ తారీఖున ఒక్కొక్కరికి కూడా 13,000 రూపాయలు చొప్పున ప్రభుత్వం అయితే జమ చేస్తుంది. కాబట్టి 13,000 రూపాయలు మీరు తప్పనిసరిగా కూడా తీసుకోవచ్చు. ప్రభుత్వం ఈ విషయం ఖచ్చితంగా స్పష్టం చేసింది. అలాగే ఇక్కడ బీసీ పిల్లలకైతే మనకు 10,600 మిగిలినటువంటి డబ్బులను సెంట్రల్ షేర్ కింద మనకు ప్రభుత్వం అయితే లెక్క కట్టడం జరిగింది. అంటే మరొక 2,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద లెక్క కట్టింది. ఇక ఎస్సీ విద్యార్థులకైతే గనుక 5,200 మాత్రమే పడ్డాయన్నమాట. మిగిలినటువంటి డబ్బులు కూడా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అయితే లెక్క కట్టి ఇస్తుందన్నమాట. మరి ఈ పెండింగ్ డబ్బులను కూడా ప్రభుత్వం వేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ తల్లికి వందనం అనే పథకం ద్వారా పెండింగ్ డబ్బుల్చి
ఇక్కడ కూటమి ప్రభుత్వం వేయబోతోంది. కాబట్టి రెడీగా ఉండండి. మరి ఈ 2 పథకాల ద్వారా కూడా మీరు సకాలంలో లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంటు ఎన్‌పిసిఐ లింకు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ ఎన్‌పిసిఐ లింకు ఉంటేనే మీరు లబ్ధి పొందుతారు. లేకపోతే లబ్ధి పొందేటటువంటి అవకాశం అనేది లేదనమాట. మరి ఎన్‌పిసిఐ లింకు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి. ఎన్‌పిసిఐ లింకు ఉంటే తప్పనిసరిగా మీకైతే డబ్బులైతే వెంటనే జమ అవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు ఈ యొక్క అప్డేటు అయితే తీసుకొచ్చింది. దానికి అనుగుణంగా మీరు ఏర్పాటు చేసుకొని మీరు లబ్ధి పొందండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇవన్నీ అప్డేటు ప్రతిసారి కూడా ఇవ్వటం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు కూటమి ప్రభుత్వం మహిళలకు ఒకేసారి 2 పథకాలకు సంబంధించి అందించినటువంటి అప్డేటు కాబట్టి అన్నీ రెడీగా చేసుకొని అలర్ట్‌గా ఉండండి. మీకు వెంటనే కూడా డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు అమలు కాబోయేటటువంటి పథకాలు. అలానే మహిళలకు ఆడబిడ్డ నిధి కూడా 18,000 రూపాయలు జమ కాబోతున్నాయి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.